హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి పార్ట్ ఏకి అయితే ఈ వీడియోలో చూద్దాం. పార్ట్ బికి కూడా త్వరలో అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ వీడియో అయిపోయిన వెంటనే రైట్. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అన్ యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ వన్స్ థాట్స్ అలౌడ్ వెన్ బై వన్ సెల్ఫ్ ఆఫ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ హీరర్స్ ఎస్పెషల్లీ బై ఎ క్యారెక్టర్ ఇన్ ఏ ప్లే ఈస్ సాలిలోక్వి. ఆప్షన్ 2 అనమాట దీని కరెక్ట్ ఆన్సర్. మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎన్ని వస్తున్నాయి అనేది, ఒక పేపర్ మీద రాసుకోవడానికి కానీ ఇట్లాగైనా. సెకండ్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వెర్బ్ ఫర్ లాయిటర్ ఎయిమ్లెస్లీ? హ్యాంగ్ అవుట్, ఆప్షన్ 2. తర్వాత సినోనిమ్ ఆఫ్ పియోస్. పియోస్ యొక్క సినోనిమ్ కనుక మనం చూస్తే ఇన్సిడియోస్, ఆప్షన్ 4. ఫోర్త్ క్వశ్చన్, the customary code of pilot behavior in particular social group or social situation is called as etiquette, option 3. Fifth question, in the below given 4 alternatives, select the alternative which best expresses the meaning of idiom by the skin of your teeth, just barely, option 3. Next question, సిక్స్త్ క్వశ్చన్ అనమాట. 1,50,000 విలువైన సరికొత్త యాపిల్ ఐఫోన్ 14ని కార్తిక్ 7% లాభంతో సుధీర్కి విక్రయించాడు. సుధీర్ 5% నష్టానికి తిరిగి కార్తిక్ ఐఫోన్ని విక్రయించాడు. కార్తిక్ మరియు సుధీర్ మధ్య జరిగిన మొత్తం లావాదేవీల్లో కార్తిక్ ఎంత లాభపడ్డాడు? ఆప్షన్ 4, 8,025 రూపాయలు. రఘు, శ్రీధర్ మరియు రాజశేఖర్ల వయసు సగటు 54 మరియు రఘు, రాజశేఖర్ మరియు రాజుల సగటు వయసు 60. రాజు వయసు 66 సంవత్సరాలు అయితే శ్రీధర్ వయసు ఎంత? ఆప్షన్ 3, 48 సంవత్సరాలు. నెక్స్ట్ 8th క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక ప్రత్యేక భాషలో విశాఖపట్నంని ఏలూరు, ఏలూరుని కాకినాడ, కాకినాడని తిరుపతి, తిరుపతిని ఒంగోలు, ఒంగోలుని నెల్లూరు మరియు నెల్లూరుని వైఎస్ఆర్ కడప అని పిలుస్తారు. అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వరుసగా ఏ జిల్లాల్లో ఉన్నాయి? ఆప్షన్ 4, ఒంగోలు, ఏలూరు. తర్వాత సో ఈ క్వశ్చన్స్ మీరు అన్నీ ఆల్రెడీ రాసేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, క్వశ్చన్ నెంబర్ చెప్తున్నాను, లేదంటే మీరు ఒకసారి క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఏ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ నందిని అనేటువంటి వర్డ్తో అయితే క్వశ్చన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 100 మీటర్స్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏబిసి మరియు డి అనే 4 వరుస సరి సంఖ్యల మొత్తం 180. తదుపరి 4 వరుస సరి సంఖ్యల మొత్తం ఎంత అనేది కనుక చూస్తే 212. శనివారం నుండి ప్రారంభమయ్యే 31 రోజుల నెలలో ప్రతి శనివారం మరియు ఆదివారాలు సెలవులు అయితే ఆ నెలలో ఎన్ని పని దినాలు ఉంటాయి? 21 పని దినాలు ఉంటాయి. 1923లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వార్షిక సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు? మౌలానా మహమ్మద్ అలీ గారు. 13th క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి. సాధారణ కరెన్సీ జారీ చేసినటువంటి మరియు ఢిల్లీని తన సామ్రాజ్యానికి రాజధానిగా ప్రకటించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ షంసుద్దీన్ ఇల్తుష్మన్ అని చెప్పేసి. సో దీనికి వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడాను 4 స్టేట్మెంట్స్ కరెక్ట్గా పెడితేనే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 పుస్తక రచయిత ఎవరు? వినాయక దామోదర్ సవర్కర్. మధ్యయుగ చరిత్రలో ఢిల్లీ వాల్ అనే పదానికి దేనితో సంబంధం ఉంది? ఢిల్లీలో ముద్రించిన నాణేలు. నెక్స్ట్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్, క్రింది పురాణాలలో ఏది భారతీయ చిత్రలేఖనం యొక్క మూల పుస్తకంగా పరిగణించబడుతుంది? విష్ణు ధర్మోత్తర పురాణం, ఆప్షన్ 1. తర్వాత సో 18th క్వశ్చన్ అనమాట. ఇది కన్సిడరేషన్ కింద తీసుకోవాల్సినటువంటి క్వశ్చన్. దీని ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2. తర్వాత భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు లేదా ఏర్పాటుకు సంబంధించి నిబంధనలు కలిగి ఉంది?
ఆర్టికల్ 169. నెక్స్ట్, చనిపోయే ప్రక్రియలో గౌరవం అనేది జీవించే హక్కులో ఒక భాగం. ఇది భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు. జీవిత చరమాంకంలో ఒక వ్యక్తి గౌరవాన్ని కోల్పోవడం అంటే ఆ వ్యక్తి అర్థవంతమైనటువంటి ఉనికిని కోల్పోవడమే అనేటువంటి వివరణ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్కు సముచితంగా సంబంధించినది? ఆర్టికల్ 21. నెక్స్ట్, సో ఇది ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడాను కరెక్టే అవుతుంది. తర్వాత ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఆప్షన్ 1 అనమాట ఇది. సో ఆర్టికల్ 48A స్మారక చిహ్నాలు, ప్రదేశాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వస్తువుల రక్షణ అనేటువంటిది. ఇదైతే మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సినటువంటి ఆన్సరు. నెక్స్ట్, ఇక్కడ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్, ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ అది ఇచ్చారు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 పైవేవి కావు. నెక్స్ట్, ఇంకోటి, ఆర్థిక లేదా ఇతర వైకల్యాల కారణంగా న్యాయవాదిని నిమగ్నం చేసుకోలేని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఉచిత న్యాయ సేవలు పొందే హక్కును భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అందిస్తుంది? ఆర్టికల్ 39A. కొన్నిసార్లు వార్తల్లో కనిపించే శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కింది వాటిలో దేనికి సంబంధించినది? పరువు హత్యకు సంబంధించినటువంటిది. తర్వాత లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి వచ్చేసరికి ఆప్షన్ 4 అన్నీ కరెక్ట్ ఆన్సర్సే. తర్వాత జామున్ చెట్టు యొక్క జన్యు శ్రేణిని మొట్టమొదట ఏ పరిశోధకులు పూర్తి చేశారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, భోపాల్ వాళ్ళు. తర్వాత కవచ్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్. సో దీంట్లో వచ్చేసరికి ఆప్షన్ 1, 2, 3 ఈ 3 కూడా. నెక్స్ట్, కింది వాటిలో ఏ దేశం ప్రపంచంలోని మొట్టమొదటి మీథేన్ రాకెట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది? చైనా. తర్వాత వాయిస్ ఓవర్ న్యూ రేడియోకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అనమాట. సో ఇది కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అనమాట, పైవేవి కావు. ఎక్స్రే, ఆప్టికల్ మరియు యూవీ స్పెక్ట్రల్ బ్యాండ్లతో ఖగోళ మూలాలను ఏకకాలంలో అధ్యయనం చేయడానికి ఉద్దేశించినటువంటి మొట్టమొదటి అంకితమైనటువంటి భారతీయ ఖగోళ శాస్త్రం మిషన్ ఏది? ఆప్షన్ 3 ఆస్ట్రోసాట్. పాఠశాలల విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడానికి బీహార్ ప్రభుత్వం కింది వాటిలో ఏ పథకాన్ని ప్రారంభించింది? మిషన్ దక్ష అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ 53 కిలోల బరువు విభాగంలో 2023 సంవత్సరపు రైజింగ్ స్టార్గా ఎవరు ఎంపికయ్యారు? యాంటిమ్ ఫంగల్. తర్వాత కాశీ తమిళ్ సంఘమానికి సంబంధించినటువంటి స్టేట్మెంటు. సో ఇది వచ్చేసరికి 2 and 3 అనమాట కరెక్ట్ ఆన్సర్ దీంట్లో. కష్ట పదార్థాన్ని శోధించడం కోసం ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భ ప్రయోగశాలను ఏ దేశం ప్రారంభించింది? చైనా. సారీ, ఇది కృష్ణ పదార్థం అన్నమాట. తర్వాత 10 డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 17, 2023 వరకు మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్లు ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీలో జరిగాయి. తర్వాత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అత్యంత వెనుకబడినటువంటి తరగతులు మరియు ఇతర వెనుకబడిన తరగతులు వారికి విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటాను 50 నుండి 65% వరకు పెంచేటువంటి బిల్లును ఏ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది? బీహార్. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్. వీటిల్లో ఆప్షన్ 1 and 2 అనేటువంటిది అయితే కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందనమాట, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించినటువంటిది. సో ఇసరికి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40.
ఉత్తర పినాకిని యొక్క ప్రధాన ఉపనదులు కనుక మనం చూస్తే జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, పాపాగ్ని మరియు చెయ్యేరు. ఆప్షన్ 1. తర్వాత కాస్ప్లేట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ దీంట్లో ఆప్షన్ 1 and 2 అనమాట. ఆప్షన్ 1 స్టేట్మెంట్స్లో వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేటువంటిది దేనికి అసోసియేట్ అయ్యింది? హై స్పీడ్ రైల్ నెట్వర్క్ స్థాపనకు సంబంధించినటువంటి దానికి. జియోగ్రాఫికల్ రిజిస్ట్రీ అధికారికంగా 4వ జియోగ్రాఫికల్ ఇండియన్ ట్యాగ్ పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ లడఖ్కు మంజూరు చేసింది మరియు రిజిస్టర్డ్ ప్రొపరైటర్గా ఈ క్రింది వాటిలో దేనిని ఆమోదించింది? సి. బక్రాన్. తర్వాత షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వర్గాలకు చెందిన వధువుకు వివాహం సందర్భంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందజేస్తారు? 1,00,000 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 45. వచ్చేసరికి స్టేట్మెంట్ కన్సిడరేషన్ కింద అనమాట ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 3 ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ 2. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏ పథకం ద్వారా అర్హులైన పేద మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో రూపాయలు 10,000 వరకు నిర్వహణ మూలధనాన్ని రుణంలో అందిస్తున్నారు? జగనన్న తోడు రూపంలో. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్ యజమానులకు డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఎంత లభిస్తుంది? లీటర్కు 9 రూపాయలు. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులపై అంతర్గత ఫిర్యాదుల కమిటీకి బదులుగా ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆప్షన్ 4 జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ. బాల కార్మికుల మరియు ఇతర బాలల సమస్యలపై పోరాడేందుకు బచ్పన్ బచావో ఆందోళన అనే సంస్థను స్థాపించినందుకు 2014లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? కైలాష్ సత్యార్థి. నెక్స్ట్ ఇది ఇంకోటి కూడా స్టేట్మెంట్స్ సంబంధించినటువంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. లాస్ట్ 50th క్వశ్చన్. సో దీనికి వచ్చేసరికి ఆప్షన్ 2 అనమాట. 1, 2, 4 దీనికి పట్టాల్సినటువంటి క్వశ్చన్స్